అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఏ ఏ పార్టీ ఉన్నా ఏ నియోజకవర్గం నుంచి అయినా కానీ మొత్తానికి గెలవటం, ఓ మంత్రి పదవి తెచ్చుకోవటం అనేటువంటిది గంటా గారు ఆయన మార్క్ చూపించుకుంటూ ఉంటారు. అలాంటిది తాజాగా గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొత్తంగా ఆయన మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు కూడా ఆయన పసేంటో తేలిపోయింది, పసలేని ముఖ్యమంత్రి అని తేలిపోయింది, బీసీలు ఎప్పటికీ కూడా జగన్కి దగ్గర కారు అని చెప్పి చాలా ఘాటైన వ్యాఖ్యలే చేశారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆయనే మొత్తంగా జగన్ గారి సరసనే చేరబోతున్నారు. ఏంటి సార్ గంటా ఎపిసోడ్ని ఎలా చూస్తారు? గంటా గారి ఎపిసోడ్ ఇప్పుడు గంట వహించడానికే ఉంటాడు అన్నది, ఆయన గంట ఆయన ముగించుకోవడానికి అన్నది వాస్తవం. ఏదో చెప్తుంటారు లక్కీ మస్కెట్, ఆయన ఏ నియోజకవర్గం వెళ్తాడు, గెలిస్తే ఆ పార్టీ గెలుస్తుంది. ఈసారి ఏమైంది? 23 మందిని కూర్చోబెట్టాడు. లాస్ట్ టైం ఉన్నాడు అతి కష్టం మీద రావడమే మంత్రి పదవి కోసం. ఉన్నంతసేపు మనశ్శాంతి లేకుండా ఆయన పదవులతో తగ్గుడు. ఆ పార్టీని మనశ్శాంతి ఉండలేదు. ఇప్పుడు ఉండి కూడా ఏమీ నిమ్మక నీరైతే కూర్చొని ఉన్నాడు. అవతల పోతే రెడ్డి అవతల ఉంటుంది. పూజకు పనికిరాని పోని ఏడబెట్టుకుంటే లాభం. ప్రధానికి వైఎస్ఆర్సీపీ తరఫున జాయిన్ అయితే పోనీ మిగిలిన వాళ్ళగా వంశీకరణగా ఏదైనా అవాకులు చవాకులు పెట్టడానికి అంటే నోట్లు నాలేకుండా తిరగదు, నోరు తిరగదు. రెండోది ఇక్కడ పోనీ ఉండేవాళ్ళు ఉద్ధరిస్తున్నాడంటే వాళ్ళు వెళ్తున్నాడంటే ఏమీ లేదు. ఇప్పుడు ఈ దేవతతో పాటు ఈతో పాటు కొంతమంది ఉన్నారు బ్యాచ్, వాళ్ళ పట్టుపోతారు ఏమో చూడమని. కానీ వైసీపీకి నిజంగా అంటే గంటా వస్తేనే, గంటాన్ని తీసుకుంటేనే వైసీపీకి అదనపు బలం, బీసీల బలం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. బొత్స సత్యనారాయణ గారు, అవంతి శ్రీనివాస్ గారు అండ్ గంటా శ్రీనివాస్ గారు ముగ్గురు త్రిముఖులు అంటారు. త్రిముఖులు వీళ్ళు ముగ్గురు ఒకే కంచం ఒకే మంచం బ్యాచ్, అంత క్లోజ్. అలాంటిది వీళ్ళిద్దరు అక్కడ ఉండి ఈయన ఇక్కడ ఉండడమే పెద్ద విచిత్రం. అర్థమైందా? ఈ విచిత్రానికి విపరీతం తోడై ఈ సర్వైవల్ అయింది. ఇది ఇంతకన్నా ఇంకేమన్నా లేదు. ఈయన ఆల్రెడీ వెళ్ళిపోవడానికే తెరలేకపోతే ఇది ఒక కొత్త పందా, కొత్త విపరీతం అన్నమాట. ఏంటంటే లోపల ఉండి ఏం జరుగుతుందో చెప్పి కొంత మెసేజ్ ఇవ్వడానికి ఉత్తరాంధ్రలో కొంత పట్టు ఉంటుంది కదా తెలుగుదేశం, దాన్ని నిర్వీర్యం చేయడానికి అటువంటి ఉపయోగపడుతుంది. వాస్తవానికి కొన్ని ప్రయోజనాలు కొన్ని తెలుగుదేశం ఎప్పుడు ఆలోచించుకోదండి. తెలుగుదేశం స్వార్థం ప్రదర్శిస్తే కొన్ని అవుట్కమ్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అన్ఫార్చునేట్లీ రాజకీయ క్షేత్రంలోనూ అండ్ వాళ్ళ పార్టీ పరంగా కూడా ఏ రోజు స్వార్థపరంగా వాడుకోలేదు. ఓపెన్ టాక్ చేసేస్తుంది అంటే ఇది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో మన వల్ల అన్న కన్సిడరేషన్స్ లో వాళ్ళు వ్యవస్థను తిరిగి శాసించే స్థాయికి వెళ్ళిపోయారు తెలుగుదేశం అనే వ్యవస్థ. సో ఇట్లా గంటా శ్రీనివాస్ గారు ఎక్సెప్షనల్ క్యాండిడేట్స్ కాదు, టు బి గివెన్ ఎగ్జామ్షన్ క్యాండిడేట్స్. ఆ టు బి గివెన్ ఎగ్జామ్షన్ క్యాండిడేట్స్ లో కన్సిడరేషన్స్ ఎక్కువ పార్టీకి. అంటే వైసీపీకి టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి సమాచారం చేరవేయడానికి ఒక మెసేంజర్ లాగా ఏ పని చేస్తాడు ఆయన చెప్పండి. ఎవడో లచ్చికి సిటీ సంతకు గాజుల దగ్గర స్ట్రీట్ ప్యాంట్ ఉద్యోగం టైంలో ఉద్యమాలు చేయాలని రాజీనామా చేసుకుంటున్నాడు. ఎవరికి ఇచ్చారు రాజీనామా? ఇచ్చారా? లేకపోతే ఈ పార్టీ అధ్యక్షుడిగా నాకు తీసుకోవడానికి కూడా సరిపోదు. సో ఎంతసేపు 23 స్థానాల్లో ఉన్న తెలుగుదేశాన్ని ఎంత తగ్గించాలన్న కోణంలో ఎవరి ప్రయత్నాలు చేస్తుంటే ఈనాడు విపరీతమైన ప్రయత్నం చేశాడే. ఇదే చెప్తున్నాను, పేకల దాకా తెచ్చుకుంటాను కానీ తెలుగుదేశం కూడా పేకలు పుట్టి మురిగిపోతాను కానీ మళ్ళీ చేరుకోదు తెలుగుదేశం. అదొక పెద్ద ప్రాబ్లం. నేను మాట్లాడుతుంటే క్రిటిసిజం మనకు కనబడుతుంది కానీ కళ్ళ ముందు దాష్టికం కనబడట్లేదు. ఓన్లీ లేయర్ కాన్సన్ట్రేషన్ ఎంతమందిని శత్రువులు చేసుకుంటాం కొత్త కాన్సెప్ట్లో స్టార్ట్ అయ్యారు. శత్రుత్వం కాదు కదా, మీరు పోరాడుతుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం. రాష్ట్రం కోసం నిలబడే మనిషి మనస్తత్వం అని మీకు ఎవరు సహాయ సహకారాలు అందించట్లేదు. సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరూ నెత్తిపై పెట్టుకుని తినవలసి వస్తుంది. ఇది గమనించమంటున్నారు. అంటే గంటా వెళ్ళిపోతే నిజంగా అక్కడ టీడీపీ బలహీనపడేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారు. ఏంటంటే ఆయన ఉన్నాడా, పోయాడు, వచ్చాడు, మళ్ళీ వెళ్ళి గెలిచాడంటే ఈసారి ఏం గెలిచిన ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి లేకుండా దగ్గర అత్యధికంగా తెలుగుదేశం తరఫున డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తి అతను. ఆ లిస్ట్ కూడా ఉంది అక్కడ. విశాఖ ప్రజలందరికీ బాగా తెలుసు. ఎక్కడ అవకాశం ఉంటే అవకాశవాద రాజకీయాలు తెరలేకుండా అక్కడ తిరుగుతున్న మనిషి అతను. ఎన్నోసార్లు ప్రూవ్ అయింది ఆ విషయం. మళ్ళీ కొత్తగా గంటా శ్రీనివాసరావు గారు ఏదో ఎనోటెడ్ కామర్స్లో ఉన్న రాజకీయ నేపథ్యం అన్నట్టుగా చర్చించమంటే ఎలా అవుతుంది? అయితే నెక్స్ట్ ఇంకో అంశం సార్, ఇటు తెలంగాణ నియోజకవర్గం ఎక్కడే ఉండదు. అతను ఎక్కడ తక్కువ ఉందో ఎక్కడ గెలుస్తారో అన్న దాని మీద ప్రామాణికంగా తీసుకుని చిలకజోస్యాలు నమ్ముకొని వెళ్ళే మనిషి. మంత్రి పదవి లేకుండా ఇన్నాళ్ళు ఎలా ఉన్నారో అనిపిస్తుంది. అదే మరి ఆపుకోలేక వెళ్ళడానికి చూస్తున్నాడు.